అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నిలసాగమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క సమయంలో తండ్రి, నీ మాటలు వినాలని నీ బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచేవాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి స్వామి. నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. ఏ ఉద్దేశములు ప్రభువా నాయన వారు కలిగి ఉన్నారో తండ్రి, ఏ మాటలు కావాలని ఆశపడుతూ ఉన్నారో తండ్రి నాయన, వారు ఏ బాధలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో తండ్రి, సమస్తము ఎరిగిన వాడవు నీవే కనుక వారికి తగిన మాటలను ప్రభువా నాయన మీరు వినిపించండి. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది కనుక తండ్రి మీరే బలపరచి ఫలపరిచి దీవించి ఆశీర్వదించమని మాట్లాడడానికి ఇష్టపడుతూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక. మరి ఆనందమాసములో ఉన్నాము, అనగా క్రిస్మస్ నెలలో ఉన్నాము గనుక మరి యొక్క క్రిస్మస్ వర్తమానమును ఈరోజు మనము వినబోతూ ఉన్నాము. అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి లూకాసు వార్త 2వ అధ్యాయము అనగానే మరి క్రిస్మస్లో మనం ఎక్కువగా క్రిస్మస్లోనే మనం చదువుకునేటటువంటి అధ్యాయం అది లూకాసు వార్త 2వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి విధానం అంతా కూడా చాలా చక్కగా వైద్యుడైన లూకా వివరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెబుతూ ఉన్నారు. అనగా సమాధానము అనేది భూమి మీద కలగాలి. ఎందుకు సమాధానము? భూమి మీద లేనిదే సమాధానం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఎటు చూచినా కానీ సమాధానము లేదు, శాంతి లేదు. ప్రపంచాల మధ్యలో సమాధానమే లేదు, దేశముల మధ్యలో సమాధానము లేదు, రాష్ట్రముల మధ్యలో సమాధానము లేదు, ప్రాంతముల మధ్యలో సమాధానము లేదు. అంత మాత్రమే కాదు, పట్టణాల్లో సమాధానము లేదు, ప్రాంతాలలో కుటుంబాల్లో సమాధానము లేదు, భార్య భర్త మధ్య సంబంధం యొక్క సమాధానం లేకుండా వెళ్ళిపోతున్న వారు అనేక మంది ఉన్నారండి. తల్లి తండ్రులు పిల్లలకు మధ్య సమాధానం లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనకే సమాధానం లేకుండా పోతా ఉంది. అనారోగ్యం వచ్చిందనుకోండి, సమాధానం ఉంటుందా? ఉంటుంది. కాబట్టి ఈ సమాధానము కావాలి. డబ్బు లేని వారికి వాళ్ళు అనుకుంటారు కదా, సమాధానము లేదు. డబ్బు వల్లే సమాధానం వస్తుందా? సమాధానం కొనుక్కోగలమా? ఎక్కడన్నా దొరుకుతుందా సమాధానం అంటే? ఎక్కడ సమాధానం దొరకదండి. శాంతి ఎక్కడ దొరకదు. డబ్బుతో ముడిపడింది కాదు ఇది. డబ్బులు ఉన్నా కానీ చాలామందికి సమాధానం లేకుండా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. చాలామందికి సమాధానం లేదు. కోట్లు ఉన్నాయి కానీ సమాధానం లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. కనుక ఇప్పుడు సమాధానము కావాలి. ఆ సమాధానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఈ వచనములో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటూ ఉన్నారు. అంటే ఎవరైతే దేవునికి ఇష్టమవుతారో వారికి భూమి మీద సమాధానము కలుగుతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనము చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అనగా సమాధానములకు కర్తగా ఆయనే ఉన్నాడు, సమాధానముకు అధిపతిగా ఆయనే ఉన్నాడు. అంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుంచే వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పేరు సమాధానకర్త. తండ్రి దేవునికి ఉన్నటువంటి పేరు కూడా సమాధానకర్తే. ఆ పేరునే ధరించుకుని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎలాగున్నారంటే సమాధానమునకు కర్తగా ఉన్నారు, సమాధానమునకు అధిపతిగా ఉన్నారు. సమాధానం ఆయన దగ్గరే ఉంది, శాంతి ఆయన దగ్గరే ఉంది. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పినటువంటి దేవుడు ఆయన. కాబట్టి శాంతి కావాలన్నా సమాధానం కావాలన్నా మనము ఆయనకు మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాము. ఆ శాంతి సమాధానమును మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క క్రిస్మస్ వర్తమానములో ఒక అద్భుతమైనటువంటి మాట, మీకు సమాధానము కావాలి అంటే గనుక ఆయన యొద్ద నుంచి సమాధానం కలుగుతుంది. మరి సమాధానము కావాలి అంటే గనుక మరి ఏం చెయ్యాలి? ఆయనకిష్టులైనటువంటి వారికి సమాధానము అని రాశారు అక్కడ. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా మార్చబడతారో వారికే సమాధానం కలుగుతుంది. ఈరోజు నీ జీవితంలో సమాధానం లేదని చింతిస్తున్నావా సహోదరి? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవునికి ఇష్టముగా జీవిస్తున్నావో లేదో, దేవునికి ఇష్టరాలుగా మారిపో. దేవుని జీవితంలో సమాధానము ఇస్తాడు.
దేవునికి ఇష్టడుగా మారిపో సహోదరుడా. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా సమాధానం ఇస్తాడు. శాంతి లేదు, సమాధానం లేదు, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితము అని కృంగిపోవద్దు. దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతూ ఉన్నాడు. సమాధానం ఆయన ఇస్తాడు. సమాధానమునకు కర్తగా, సమాధానముకు అధిపతిగా ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్ వర్తమానంలో మనము నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఎవరైతే దేవునికి ఇష్టమై ఉంటారో వారికి భూమి మీద సమాధానం ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు దేవునికి ఇష్టముగా జీవించు. దేవుడు నిన్ను ఇష్టపడినట్లయితే ఖచ్చితముగా నీకు సమాధానం లభిస్తుంది. ఆయన మెచ్చే విధముగా మన భక్తి ఉండాలి. ఆయనకు నచ్చే విధముగా మన భక్తి ఉండాలి. మన ప్రవర్తన ఆయనకు అనుగుణముగా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడు. ఈ విషయాన్ని గమనించాలి. అసలు ఆయనకి ఇష్టలుగా మారితే సమాధానం వస్తుందని మనకు అర్థమైపోయింది. మరి ఆయనకి ఇష్టలుగా మారాలంటే ఏం చెయ్యాలి? ఇది కూడా మనం బైబిల్ని అడగాలి. ఏ ప్రశ్న వచ్చినా కానీ బైబిల్ మనకు ఆన్సర్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథము జీవ గ్రంథం, ఇది జీవించి ఉన్న గ్రంథము, జీవింపచేసే గ్రంథము, మనతో మాట్లాడే గ్రంథము. ఆయన మాటలే ఇవన్నీ కూడా, ఆయన మనస్సే కనుక మనం ఆయన అడగవలసిన వారం అయి ఉన్నాము. అయ్యా, ఏ విధంగా నీకు ఇష్టలు కాగలము? ఇష్టలైతేనే సమాధానం అంటున్నావు కదా. నీకు ఇష్టలుగా మారాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట ఏమిటంటే యథార్థంగా ప్రవర్తించాలి. చదువుదాం వాక్యాన్ని. యథార్థముగా ప్రవర్తించాలి అంటూ ఉన్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. అది యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు ఆయనకి ఇష్టలు అవుతారు. ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానము కలుగుతుంది. యథార్థంగా మనము జీవించాలి. యథార్థముగా జీవించడం అంటే చెడుతనమును విసర్జించడమే. చెడుతనము మన దగ్గరకు రానివ్వకూడదు. యథార్థమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో రాజులు ఉన్నారు. యూదాను పరిపాలించిన రాజులు 20 మంది రాజులు ఉన్నారు. ఆ యూదా దేశాన్ని పరిపాలించిన 20 మంది రాజులు మనం గమనించినట్లయితే కనుక వారు ఏ విధముగా ఉన్నారు అంటే కనుక, కొంతమంది రాజులు యథార్థంగా జీవించిన వారు ఉన్నారు. కొంతమంది రాజులు చెడు వర్తన అనగా చెడ్డ రాజులుగా, మరి చెడు నడత నడిచినటువంటి వారుగా, చరిత్రహీనులుగా మిగిలిపోయారు. కానీ ఎవరైతే దేవుణ్ణి వెంబడించారో, ఎవరైతే యథార్థంగా జీవించారో వారు గొప్ప రాజులుగా, ఉన్నతమైనటువంటి స్థాయిలో వారు కొనియాడబడ్డారు. దేవునికి స్తోత్రం. అలా ఉన్నటువంటి రాజుల్లో ఒక రాజు ఎవరు అంటే దావీదు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేవుడు రాజుగా మార్చివేశాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేవుడు అంటున్నాడు కదా, అయ్యా దావీదు, ఇదిగో నీవు కాయవలసింది గొర్రెలు కాదు, ఇదిగో నా జనాంగాన్ని నువ్వు కాయాలి. నువ్వు ఉండవలసింది అడవిలో కాదు, నువ్వు ఉండవలసింది అరణ్యములో, నువ్వు పడుకోవాల్సింది కింద కాదు, అంతఃపురములో, రాజభవనములో నీవు ఉండాలి, అక్కడ నీవు సేద తీరాలి అని దేవుడు దావీదుని హెచ్చించాడు. ఎందుకు దావీదుని దేవుడు హెచ్చించాడంటే, దావీదు తను తగ్గించుకున్నాడు. దావీదు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడై ఉన్నాడు. సౌలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ, సౌలు దావీదును చంపేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, చంపేటటువంటి శక్తి ఉన్న, బలము ఉన్నా కానీ దావీదు ఏనాడు కూడా సౌలును ఏమీ అనలా. ఒకటే మాట అంటాడు, ఇదిగో దేవుని అభిషేకం ఉన్నది అతని మీద, కాబట్టి ఆ అభిషేకానికి నేను విలువిస్తూ ఉన్నాను అని వదిలేశాడండి. విషపు చూపు చూసినటువంటి సౌలును కూడా దావీదు ప్రేమించినట్టుగానే పరిశుద్ధ గ్రంథములో ఉంది. యథార్థవంతుడండి, యథార్థ వర్తన కలిగిన వాడు. యథార్థముగా ప్రవర్తించినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తిగా కనపడుతున్నది ఎవరు అంటే కనుక దావీదే. కాబట్టి ఈ దావీదును మనం గమనించినట్లయితే కనుక దేవుడు ఈయనకి ఇష్టపడినట్టుగా రాయబడింది. దావీదు యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. అందుకని అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే, తరువాత అతనిని తొలగించి, ఎవరిని? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అనగా, దావీదు గురించి దేవాది దేవుడిచ్చిన సాక్ష్యం ఏమిటంటే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పెను. అనగా దేవునికి ఇష్టానుసారుడుగా దావీదు మారిపోయాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశమే దావీదు ఉద్దేశమై ఉన్నది. అనగా దేవుని చిత్తాన్ని పూర్తిగా ఎరిగిన వాడుగా, దేవుని ఉద్దేశాన్ని పూర్తిగా ఎరిగిన వాడుగా ఎవరు ఉన్నారంటే దావీదు ఉన్నాడు. ఎలా సాధ్యమైందయ్యా అని అడిగితే, యథార్థంగా జీవించాడు. యథార్థంగా జీవించు, నీ జీవితంలో కూడా అద్భుతాలు చూడబోతావు. నువ్వు యథార్థంగా జీవిస్తే దేవునికి ఇష్టమైపోతావు. నీవు యథార్థంగా జీవించినట్లయితే దేవునికి ఇష్టమైన దానిగా మార్చబడతావు, ఇష్టమైన వాడుగా మార్చబడతావు. అప్పుడు నీ జీవితంలో సమాధానము వెంట వస్తుంది. సమాధానం వెంట నువ్వు వెళ్ళడం కాదు, సమాధానమే నిన్ను వెంటాడుతుందనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ యథార్థముగా జీవించినట్లయితే, అనగా ఖచ్చితత్వమైనటువంటి జీవితాన్ని మనము జీవించినట్లయితే ఖచ్చితముగా దేవదేవుడు మనకు తోడై ఉంటాడు. మనం ఆయనకి ఇష్టలుగా మారిపోతాం. అప్పుడు మనకు సమాధానము వస్తుంది. కీర్తన గ్రంథము 18వ కీర్తన 19వ వచనము. కీర్తన గ్రంథం 18వ కీర్తన 19వ వచనము. విశాలమైన స్థలమునకై ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. అవును,
దావీదు గారు చెప్తున్నమాట, ఆయన ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ను తప్పించినట్టుగా ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ చరిత్ర అంటే కనుక సౌలు చంపుదామని ప్రయత్నం చేస్తే దేవుడు తప్పించాడండి. అనేక పర్యాయములు తప్పించాడు. ఈట విసిరాడు. అనేక సార్లు ఆయన మరి గురి చూసి ఈట విసిరినప్పుడు ఆ బారి నుంచి కూడా తప్పించినట్టుగా, ఎటువంటి ప్రాణాపాయము దావీదు గారికి కలగకుండా దేవుడే కంచె కాపుదలగా ఉంచి కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇంతలా జరిగింది? అంత విషపు చూపు చూస్తున్నటువంటి అతను ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ ఏ ప్రయోగము కూడా ఫలించలేదు. ఎందుకంటే దావీదుకు దేవుని కాపుదల వచ్చేసింది. దేవుడే దావీదును కాపాడుకుంటూ ఉన్నాడు. తన దూతల ద్వారా కాపుదలిస్తూ ఉన్నాడు. తన హస్తాన్ని తోడుగా ఉంచి కాపుదలిస్తూ ఉన్నాడు. దావీదును దేవుడు హెచ్చించే పని చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కనుక దావీదు యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు కనుకనే, దేవునికి ఇష్టడుగా మారిపోయాడు కనుకనే దావీదు గారి జీవితంలో సమాధానమును, శాంతిని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీకు శాంతి సమాధానం కావాలంటే నీవు కూడా దేవునికి ఇష్టమైన దానుగా మారిపోవాలి, ఇష్టడుగా మారిపోవాలి. అలా మారిపోవాలంటే మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలంటే యథార్థంగా జీవించు, ఖచ్చితత్వం కలిగి జీవించు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా ఇట్టి కార్యాన్ని జరిగిస్తాడు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే ఎవరు దేవునికి ఇష్టలుగా మారతారు? రెండవది సత్యవత్తునులు ఆయనకి ఇష్టలని చెప్పబడింది. అంటే మనము సత్యము పలకాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనము. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవత్తునులు ఆయనకిష్టులు. అవును, ఎవరైతే అబద్ధాన్ని ఆడుతున్నారో వారు యెహోవాకు హేయులుగా ఉంటారు. ఎవరైతే సత్యాన్ని మాట్లాడతారో వారు దేవునికి ఇష్టలుగా మారిపోతారు. దేవునికి ఇష్టలుగా మారిపోతే మనకు సమాధానం కలుగుతుంది. కాబట్టి సత్యమును మనము పలకవలసిన వారమై ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో దేవుడు మరి శిష్యులను ఉద్దేశించి చేస్తున్న ప్రార్థనలో ఆయన చెబుతున్నటువంటి మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అవును, ఎవరైతే వాక్యానుసారముగా ఉంటారో, ఎవరైతే ఆయన మార్గములో నడుచుకుంటారో వారు సత్యవతులుగా పిలువబడతారు. సత్య మార్గమే యేసు మార్గము, ఏసే మార్గము అనగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నటువంటి ఆ మాట ఏదైతే ఉన్నదో అది యేసు మార్గములో మనం ఉన్నట్లయితే కనుక, అనగా వాక్యాన్ని మనం అనుసరించినట్లయితే కనుక మనము ఖచ్చితంగా సత్యం ఉన్నట్లే, సత్యవర్తనులుగా మనం ఉన్నట్లే. కాబట్టి సత్యవర్తనులుగా మనం పిలువబడితే దేవునికి మనం ఇష్టలుగా మార్చబడతాము. అప్పుడు మన జీవితంలోనికి సమాధానం వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అసత్యాన్ని మన జీవితంలో, అబద్ధానికి మనము చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే అబద్ధం ఆడకుడి అని కూడా మరి ఆయన ఆజ్ఞలో చెప్పిన మాట. అననీయ సప్పీరా విషయంలో మనం గమనించినట్లయితే కనుక ఇద్దరు కూడా కలిసి అబద్ధం ఆడారు. ముందు భర్త వచ్చి అబద్ధం చెప్పాడు, తర్వాత భార్య కూడా అదే చెప్పింది. ఇద్దరు కూడా ఏమయ్యారంటే కనుక ఈడ్చివేయబడ్డారు. ఇద్దరు కూడా చనిపోయినట్టుగా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే కనుక 23:23 రాయబడినమాట, సత్యమును అమ్మివేయక దాన్ని కొనియుంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కాచుకొని ఉండుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము అని రాయబడింది. కాబట్టి సత్యమును మనం ప్రతిష్ఠించుకోవాలి. సత్యమందు మనము ఉండాలి. సత్యవర్తనకు మనం పిలవబడాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతాలు మనం చూడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సమాధానం మనకు కలుగుతూ ఉంది. ఇక మూడవ కారణాన్ని మనం గమనించినట్లయితే ఎవరు దేవునికి ఇష్టలు అని మూడవ కారణాన్ని మనం చూసినట్లయితే విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలండి. ఈ మాట మనందరికీ బాగుగా తెలుసు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము విశ్వాస వీరుల పట్టిక కలిగినటువంటి అధ్యాయమే ఎబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలము దయచేయననియో నమ్మవలెను గదా అంటూ ఉన్నారు. అంటే ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలై ఉంటారు. విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే దేవునికి ఇష్టలు కారు. అనగా మనము విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. మన పేరే విశ్వాసి. మనమందరము కూడా విశ్వాసులమై ఉన్నాము. విశ్వాసి అనేటువంటి పేరుతో మనం పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి ఎవరు విశ్వాసి అంటే కనుక ఎవరైతే దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచుతారో వారే విశ్వాసులు అవుతారు. వారే దేవునికి ఇష్టలుగా మార్చబడతారు. అవును, విశ్వాసము లేకుండా మనము దేవుని కార్యాలు మనము చూడలేము. విశ్వాసము లేకుండా మన జీవితాల్లో కార్యాలు జరగవు. విశ్వాసము లేకపోతే ఎట్టి పని కూడా ముందుకు సాగదు అనే విషయాన్ని కూడా ప్రభు పేర మీకు తెలియజేస్తున్నాను. అవును, విశ్వాసము లేకపోతే ఫలితము లేదు. మానవునికి శ్వాస ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవునికి విశ్వాసము అంతే ప్రాముఖ్యమైనది. శ్వాస లేకుండా మానవుడు కాదు. శ్వాస లేకపోతే మానవుడు శవమైపోతాడు, చచ్చిన వాడులా పడుంటాడు. అలాగే విశ్వాసము లేకపోతే క్రైస్తవుడు అని అనిపించుకోవడం దండుగా. విశ్వాసము కలిగి ఉండాలి. క్రీస్తు అనుచరులుగా, క్రీస్తును కలిగిన వారముగా, క్రీస్తును వెంబడించే వారముగా, విశ్వాస యోధులుగా మనం ఉండాలి. అంటే విశ్వాసమును మనము డాలుగా ధరించుకుని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. విశ్వాసము ద్వారానే కార్యాలు జరుగుతాయి. ఈ జీవితంలో కార్యము జరగట్లేదని ఎదురు చూస్తున్న చెల్లమ్మ దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? విశ్వాసము ఉంచి ప్రార్థన చేయి. నేను చేస్తున్న ప్రార్థనలో, ఆఖరిలో చేసిన ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో
కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వాసము కలిగి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని రాయబడింది. కాబట్టి ఎలాంటి అనారోగ్యమైన కావచ్చు, ఎలాంటి కష్టమైనా కావచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు, నువ్వు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అలా ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టమైపోతారు. అప్పుడు వారి జీవితాల్లో సమాధానం కలుగుతుంది. ఈరోజు నీకు సమాధానం కావాలంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు. ఇక 4వ కారణాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు దేవునికి ఇష్టలు. ఎవరైతే దాసులుగా ఉంటారో వారు దేవునికి ఇష్టలంట. రోమాపత్రిక 14వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 18వ వచనము. ఈ విషయముల యందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. అనగా ఆయన యందు దాసుడుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. దాసుడు తన యజమానునికి సంతోషాన్ని కలిగజేస్తాడు. అదేవిధంగా మనము క్రీస్తునకు దాసులుగా ఉండి ప్రభువునకు సంతోషాన్ని కలిగించాలి, కానీ మన సంతోషాన్ని గురించి ఆలోచించకూడదు. ప్రతి విశ్వాసి ఇతరులను మేలుకొలపాలే కానీ తన సంతోషాన్ని తను చూచకూడదని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా చాలా అద్భుతంగా రాయబడినటువంటి మాటలు. కాబట్టి మనము దేవునికి దాసులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనం ఇష్టపడతాడు. మనలను మన జీవితంలో శాంతిని సమాధానం మనకు దానముగా ఇస్తాడనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక ఆఖరిగా మనం గమనించినట్లయితే కనుక ఎవరు ఆయనకి ఇష్టలు అంటే కనుక కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే కీర్తనల గ్రంథం 16:3 నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే భక్తి చేస్తారో వారే శ్రేష్ఠులు, వారే ఆయనకి ఇష్టలంట. మరి భక్తి జీవితంలో నీ స్థాయి ఎలా ఉంది? ఎప్పుడు ఒకేలాగుంటున్నావా? ఎప్పుడు ఒకే రీతిలో వెళుతున్నావా? జాగ్రత్త. నీ భక్తి స్థాయి ఎలా ఉంది? నీ భక్తి గ్రాఫ్ ఎలాగుందో స్ట్రక్చర్ వేసుకున్నట్లయితే కనుక మరి నీ యొక్క సీనియారిటీ కొద్దీ నీ భక్తి గ్రాఫ్ డౌన్ అవ్వకూడదు, ఆ గ్రాఫ్ పెరగాలి. మరి సీనియర్ అయ్యే కొలది కూడా మరి సిన్సియారిటీ తగ్గిపోతుంది అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. సీనియారిటీ పెరిగే కొద్ది సిన్సియారిటీ తగ్గకూడదు, సిన్సియారిటీ పెరగాలి. అనగా భక్తి విషయంలో మనం పెరగాలి, భక్తి విషయంలో మనం పై స్థాయికి వెళ్ళాలి. మన స్థాయి మారిపోవాలి. ఎప్పుడు కూడా ఒకే స్థాయిలో మనం ఉండడానికి వీలు లేదు. అంచెలుగా మన భక్తి విషయంలో మనము పై స్థాయిలోకి వెళ్ళాలి. భక్తి పరులముగా మనం ఉండాలి తప్ప భక్తిహీనులుగా మనము ఉండకూడదు. అదే చెప్తూ ఉన్నారు. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. క్రైస్తవులకు భక్తి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఇవి రెండు కలిగి ఉంటేనే మనము మన జీవితాన్ని ముందుకు మనము కొనసాగించగలము. కాబట్టి రాబోతున్నటువంటి ఆ యొక్క రాకడ దినముల్లో మనం గమనించవలసిన మాట ఏమిటంటే భక్తి కలిగి మనము ఆయన గురించి మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే కనుక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కాబట్టి ఆయన రాకడ కనిపెట్టడానికి కూడా మన దగ్గర ఏముండాలంటే భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే భక్తులు అవుతారు. కాబట్టి భక్తి మనం కలిగి ఉండాలి. ఈరోజు సమాధానం కావాలంటే ఆయనకు మనం ఇష్టలైపోవాలి. ఇష్టలైనటువంటి వారికి సమాధానం కనుక ఇష్టం అవ్వాలంటే యథార్థంగా జీవించాలి. 2 సత్యవతను కలిగి ఉండాలి. 3 విశ్వాసము కలిగి ఉండాలి. 4 దేవునికి దాసులుగా మనం ఉండాలి. 5వది కారణము భక్తి కలిగి మనము భక్తులుగా మారి ఉన్నట్లయితే మనము దేవునికి ఇష్టలుగా మారతాము. అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అట్టి శాంతి సమాధానము మరి దేవదేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమస్వరూపి దయగల యేసుక్రీస్తు ప్రభువా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి నాయన సమాధానం ఏ విధముగా కావాలి, సమాధానం ఏ విధముగా లభిస్తుందో నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా నీ బిడ్డలను ఆశీర్వదించండి, సమాధానముతో నింపండి, శాంతితో నింపండి. అద్భుత ఆశ్చర్య కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించి మీరే మహిమ పొందుకోమని కన్నీటి నాట్యముగా మార్చివేసి సంతోషము, సమాధానం, ఆనందమును ఈ ఆనందవాసంలో నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రము. మరి షకీనా కుమార్ గారి యొక్క కుమారుడు గురించి అనగా శ్రీనివాసరెడ్డి గారి గురించి షాల్లో అంశం పెట్టామండి. దుబాయ్ వెళ్ళాలనేటువంటి అంశాన్ని మరి వీళ్ళు చెప్పడం జరిగింది. దాని కొరకు దేవుడు కృప చూపించి మరి శ్రీనివాసరెడ్డి గారు క్షేమంగా దుబాయ్ వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. దాదాపుగా 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని సరిగా లేదు, ఏజెంట్ మోసం చేయడం జరిగింది. అక్కడ 2 రోజులు కాలం గడిపి తర్వాత క్షేమంగా గృహానికి చేరుకున్నారు. కానీ 2,50,000 రూపాయలు ఎలాగొస్తాయా అనేటువంటి ఒక ఆందోళన మరి వీళ్ళు కలిగింది. దాని కొరకు
మళ్ళీ శాలకు వచ్చారు, మళ్ళీ ప్రార్థన చేయించుకున్నారు. అసలు రాదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి 2 లక్షలు మళ్ళీ వెనక్కి రావడానికి కృప చూపించారు. 50,000 రూపాయలు రాకపోయినా కానీ 2 లక్షలు రావడానికి దేవుడు కృప చూపించి ఎంతగానో సహాయం చేశారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.